హలో నమస్తే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ పరారీలో ఉన్నాడు. 5 రోజులుగా ఆయన ఆచూకీ లభిస్తలేదు. 5 రోజుల నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు పోలీసుల నుంచి. ఒక హోంశాఖ సహాయ మంత్రి, కేంద్రంలో ఉండే హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కొడుకు ఎవరైతే పోలీసులు ఆయన కంట్రోల్లో ఉంటారో వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. భారతదేశ చరిత్రలో ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఒక హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి బండి సంజయ్ ఆయన కొడుకు ఎక్కడున్నాడో ఆయనకు తెలియదు. ఆయన కొడుకు ఎక్కడున్నాడు అని పోలీసులు ఆయనను అడగరు. పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఒక విక్టిమ్ని ఎంత బయట బండి సంజయ్ టీం, బండి సంజయ్ అనుచరులు, బండి సంజయ్ భక్తులు ఆ అమ్మాయిని ఏ రకంగా హింసించాలనో, ఏ రకంగా మానసిక క్షోభకు గురి చేయాలనో అన్ని రకాలుగా ఆ అమ్మాయిని మానసికంగా వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో అమ్మాయి మీద విచిత్రమైన కథనాలు రాస్తున్నారు బండి సంజయ్ భక్తులు. స్టాండ్ విత్ బండి భగీరథ్ ఒక హ్యాష్ ట్యాగ్ని ఓపెన్ చేసిండు వాళ్ళు. బండి భగీరథ్ ఏమన్నా ఈ దేశాన్ని ఉద్ధరించిండా? ఏమైనా ఈ రాష్ట్రానికి పనికొచ్చే రూపాయి పని చేసిండా? ఎందుకు బండి భగీరథ్, స్టాండ్ విత్ బండి భగీరథ్? దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఈ భక్తులు, బండి సంజయ్ భక్తులు. తమ నాయకుడు ఒక కీలకమైన పదవిలో ఉన్నాడు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఆ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుణ్ణి మీరు ప్రశ్నించవలసింది పోయి గుడ్డిగా ఆయన కొడుకు ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేయబోతే, ఒక మైనర్ బాలిక పట్ల మిస్బిహేవ్ చేస్తే ఒక్కరు ప్రశ్నిస్తలేరు ఆయన భక్తులు. ఆయన భక్తులే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆయన భక్తుల్లాగా మారిపోయినట్టు కనిపిస్తుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీలో మహిళా నాయకులు, మంత్రులుగా ఉన్న మహిళా నాయకులు సీతక్క, కొండా సురేఖ ఒక్క మాట మాట్లాడలేదు, ఇప్పటి వరకు నోరిప్పలేదు. భారతీయ జనతా పార్టీలో కీలక నేతలు ఉన్నారు, పెద్ద పెద్ద మహిళా నేతలు ఉన్నారు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి. మేము మహిళల పట్ల జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తామన్న ఏ ఒక్కరు కూడా ఈరోజు నోరెత్తుతలేరు. బండి సాయి భగీరథ్ పరారీలో ఉన్నాడు. ఆ పరారీలో ఉన్న సాయి భగీరథ్ ఈరోజు హైకోర్టులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నాడు. యాక్చువల్గా అది ముందస్తు బెయిల్ కాదు, ఇంట్రిమ్ బెయిల్. వాళ్ళ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ ఎంత ఘోరంగా ఉందో ఇక్కడనే మనకు అర్థమవుతుంది. ఇంట్రిమ్ బెయిల్ అని అప్పీల్ చేసిండ్రు. లీగల్ సెల్ని నేను ప్రశ్నించాలనుకున్నాను. లీగల్ సెల్ వాళ్ళు ఈరోజు నిన్న మన దగ్గర జరిగిన ఒక కార్యక్రమంలో నేను మాట్లాడిన దాని పట్ల వాళ్ళు ఒక ట్వీట్ చేసిండ్రు. కరుణా సాగర్ వకీల్ సాబ్ అని ఒక ట్వీట్ అయినది. ఆయన ఏం చేస్తాడు, ఏం రాస్తాడు, ఆయన మొత్తంగా చెప్పొచ్చేదంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు, స్పెక్యులేషన్ చేస్తున్నారు, సెన్సేషనలిజం చేస్తున్నారు. మీడియా ట్రయల్స్, reckless debates and irresponsible commentary have no bearing on the judicial process. We understand, Mr. Karuna Sagar. We understand that it does not have a bearing on the judicial process. But you be responsible. మీ బయోలో మీరు రాసుకున్నారు బండి సంజయ్ అడ్వకేట్ అని. ఇదే ఎక్స్ హ్యాండిల్లో మీరు బండి సంజయ్ అడ్వకేట్ అయితే, మీరు భారత న్యాయ వ్యవస్థను గౌరవించే వారే అయితే ఇంటరిమ్ బెయిల్ కాదు, బండి సాయి భగీరథ్ని తీసుకుపోయి పోలీసులకు అప్పగించండి, విచారణ చేపించండి. ఒకవేళ సాయి భగీరథ్ బలమైన కేసే అయితే ఆయనని పోలీసులు అరెస్ట్ చేయరు. ఎందుకు మీరు ఆయనని దాచిపెట్టినరు? ఇండియాలోనే పెట్టినరా, బయటికి పంపించినరా? కరుణాసాగర్ గారు మీరు చెప్పండి. బండి సంజయ్ అడ్వకేట్ అంటున్నారు. కోర్ట్స్ డిసైడ్ మ్యాటర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్, లా అండ్ డ్యూ ప్రాసెస్, నాట్ నాయిస్ నెరేటివ్స్ ఆర్ టీఆర్పీ డ్రివెన్ డిస్కషన్స్. ఎస్, కరుణాసాగర్ గారు
ఇవేవి కూడా కాదు. అందుకే ఇదే మాట చెప్పా, మీరు మిగతా మీడియా నోళ్ళు నొక్కిండ్రు. ఏ ఒక్క మీడియాలోనూ కూడా రాకపోతే, ఈరోజు టీ న్యూస్ లేకపోతే, టీ న్యూస్లో ఈ వార్త రాకపోతే బయటి ప్రపంచానికి ఈ వార్త తెలిసేదే కాదు. ఏ ఒక్క పత్రికలో కూడా ఒక చిన్న లైన్ కూడా రాస్తలేరు, ఒక్క కాలం ఐటెం కూడా రాస్తలేరు. ఫ్రంట్ పేజ్ వదిలిపెట్టండి, లోపల పేజీల్లో ఎక్కడ రాస్తలేరు. వాళ్ళ డిజిటల్ మీడియా వెబ్ పేజీలో ఎక్కడ రాస్తలేరు. టీ న్యూసే లేకపోయి ఉంటే ఈరోజు ఈ కేసుని మీరు తొక్కేసేవాళ్ళు. రాష్ట్రంలో మహిళా శక్తి బలంగా ఉంది కాబట్టి మహిళలందరూ ప్రశ్నిస్తున్నారు. టీ న్యూస్లో ఈ వార్త వచ్చిన తర్వాతనే ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకు హనీ ట్రాప్ అని ఒక దుర్మార్గమైన ఆరోపణ ఒక మైనర్ బాలిక మీద చేసిండ్రు. 25 ఏళ్ల శుద్ధపూస, 17 ఏళ్ల ఒక మైనర్ బాలిక హనీ ట్రాప్ చేసిందంట. ఒకటి బండి సంజయ్ గారు మీరు చెప్పాలి, మీరన్న హనీ ట్రాపే ఒకవేళ నిజమైతే, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, హనీ ట్రాప్ ఎందుకు చేస్తారు? కీలకమైన ఆధారాలు సంపాదించడం కోసం, కీలకమైన డాక్యుమెంట్స్ సంపాదించడం కోసం చేస్తారు హనీ ట్రాప్. మరి మీ కొడుకు ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్, హోంశాఖకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ వాళ్ళకేమైనా ఇచ్చిండ్రా? ఇది ఇంకా దేశద్రోహ కేసు కింద వస్తుంది. పోక్సో కేసు ఒకటే కాదు, దేశద్రోహం అనే ఒక కేసు కూడా నీ కొడుకు మీద పెట్టాలి బండి సంజయ్. హనీ ట్రాప్ చేసిందని నీ వాదన నిజమైతే, హనీ ట్రాప్ చేసిందనేది మీరు చెప్పేది నిజమైతే, ఏ కీలక ఆధారాలను ఆ హనీ ట్రాప్ చేసిన అమ్మాయి, మీరంటున్న హనీ ట్రాప్ చేసిన అమ్మాయి ఏ కీలక హోంశాఖకు సంబంధించిన కాగితాలను, ఏ కీలక హోంశాఖకు సంబంధించిన ఆధారాలను ఆ అమ్మాయికి నీ కొడుకు చేరవేసిండు, ఇది కూడా బయటపడాలి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీన్ని దర్యాప్తు చేయాలి. ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా పోవాలి. కరుణాసాగర్ గారు చెప్పండి మీ క్లయింట్కు, హనీ ట్రాప్ అని ఒకవేళ మీరు అంటున్నట్టుంటే, హనీ ట్రాపే ఒకవేళ విచారించవలసి వస్తే, ఏ కీలకమైన డాక్యుమెంట్లని బండి సంజయ్ కొడుకు ఆ హనీ ట్రాప్ చేసిన అమ్మాయికి చేరవేసిండు, ఏ దేశానికి సంబంధించిన, ఏ భద్రతకు సంబంధించిన ఏ కీలక ఆధారాలను బండి సంజయ్ కొడుకు హనీ ట్రాప్ చేసిన వాళ్ళకి ఇచ్చిండు, మీరు చెప్పాలి. మీరు పోక్సో కేసు ఒకటే కాదు, మీరు ఎదుర్కోవాల్సింది ఎన్ఐఏకి సంబంధించిన కేసు, దేశ భద్రతకు సంబంధించిన కేసును కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కరుణాసాగర్ గారు చెప్పండి, మీరు అడ్వకేట్ కదా, మీరు అడ్వకేట్ చెప్పండి. అక్కడి నాకు అర్థం కాదు, కరుణాసాగర్ గారు పెద్ద అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, బండి సంజయ్ అడ్వకేట్ అంటారు. ఇంటరిమ్ బెయిల్ ఎప్పుడు దాఖలు చేస్తారో మీకు తెలియదా? యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేయాల్సింది పోయి ఇంటరిమ్ బెయిల్ దాఖలు చేస్తారా? మీరు హైకోర్టు అడ్వకేటేనా? ఇంటరిమ్ బెయిల్ ఎప్పుడు దాఖలు చేస్తారు? ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి బెయిల్ కోసం అప్లై చేసి ఆ బెయిల్ రాకపోతే, ఆ బెయిల్ మీద హియరింగ్ డీలే అయితే ఇంటరిమ్ బెయిల్ కోసం అప్లై చేస్తారు. ఇంటరిమ్ బెయిల్కు యాంటిసిపేటరీ బెయిల్కు తెలియని ఒక అడ్వకేట్ని బండి సంజయ్ పెట్టుకున్నాడు. ఇంటరిమ్ బెయిల్కు యాంటిసిపేటరీ బెయిల్కు తేడా తెలవని అడ్వకేట్ని బండి సంజయ్ పెట్టుకున్నాడు. ఆ అడ్వకేటు వెనకేసుకొస్తున్నాడు. బండి సంజయ్ సోషల్ మీడియా టీం వీడియోలను తయారు చేస్తుంది, ఈ హనీ ట్రాప్ మీద వీడియోలను తయారు చేస్తుంది. ఆ అమ్మాయిని మరింతగా అవమానపరిచే విధంగా, వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ సోషల్ మీడియాలో ఆ అమ్మాయి మీద పెట్టిన సర్క్యులేట్ చేస్తున్న వీడియోస్ని, ఆ వీడియోస్ చేసిన వాళ్ళ మీద కూడా పోక్సో కేసు పెట్టాలి. బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా గొప్పగా దేశం మొత్తం ప్రచారం చేస్తుంటారు. ఇప్పటికీ కొన్ని 100 కోట్లు ఆ ప్రచారం మీద ఖర్చు పెట్టి ఉంటారు. కానీ తెలంగాణలో జరుగుతున్నది ఏంది? బేటీ బచావ్ బేటీ పడావ్ కాదు, బేటా బగావ్ బేటా బచావ్. బండి సంజయ్ గారు ఈరోజు కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండ్రు ఇదే మాట చెప్తూ, బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది పాత నినాదం, ఇప్పుడు బేటా బగావ్ బేటా బచావ్. ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెర మీదకి తీసుకొచ్చిన కొత్త నినాదం. బండి సంజయ్ గారు, మీ బేటాని పట్టుకోండి, మీ బేటా ఎక్కడున్నాడో చెప్పండి, మీ బేటాను పోలీసులకు అప్పగించండి, పోలీసులు విచారించే అవకాశం ఇవ్వండి, పోలీసులను విచారణ చేయనియండి. ఇక్కడ పోలీసులు వెతుకుతలేరు, ఆయన దొరుకుతలేడు. నాకు తెలిసి ఆయన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పక్కనే ఇంకో దావత్ చేసుకుంటుంటాడు.
పోలీసులు ఆయన గురించి వెతుకుతలేరు. ఎందుకు పోలేకపోతున్నారు? బండి సంజయ్ ఇంటికి పోయి నీ కొడుకు ఇంట్లో ఉన్నాడా, నీ కొడుకును మాకు అప్పగించండి ఎందుకు అడగలేకపోతున్నారు? ఇదే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు ఉన్న బంధం. రేవంత్ రెడ్డి బండి సంజయ్ చాలా మంచి మిత్రులు. వాళ్ళిద్దరూ కూడా ఒకటై ఈరోజు భగీరథ కొడుకుని కాపాడుతందుకు రేవంత్ రెడ్డి చేయవలసిన ప్రయత్నం అలా చేస్తున్నాడు. తన కొడుకును కాపాడుకోవడం కోసం బండి సంజయ్ తొక్కవలసిన అడ్డదారులన్నీ దొక్కుతున్నారు. ఒక మహిళను, ఒక బాలికను ఎంతగా అవమానించాలనో అంతగా అవమానిస్తున్నారు. ప్రవీణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్వీట్ చేసిండు ఈరోజు. బండి సంజయ్ ఈరోజు కరీంనగర్లో ఏం చేసిండు? ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏకతా యాత్ర అని అక్కడ నిర్వహించిండ్రు. బండి సంజయ్ గారు, మీరు ఏ యాదాద్రికైతే తడిగుడ్డల మీద మీరు ప్రమాణం చేసిండ్రో, ఏ భాగ్యలక్ష్మి టెంపుల్కి అయితే మీరు పోయి ప్రతిసారి రాజకీయం చేస్తారో, ఏ హనుమాన్ జయంతి రోజైతే మీరు హిందూ ఏకతా యాత్ర కరీంనగర్లో తీసిండ్రో, ఆ హనుమంతుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి మీ కొడుకు తప్పు చేయాలని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిండ్రు. ఒకసారి ప్రవీణ్ కుమార్ ఏమన్నారు చూద్దాం. గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ జిల్లా ఎంపీ, బీజేపీ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు హిందూ ఏకతా యాత్రకు మనందరినీ కూడా రమ్మంటున్నారు. తప్పకుండా ఆ ఏకతా యాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి. అయితే ఈ ఏకతా యాత్రలో పాల్గొనబోతున్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారిని మీరు కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈరోజు మైనర్ బాలికను ఉచ్చులో వేసుకొని ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన దుర్మార్గుడు సాయి భగీరథుడు. ఈ సాయి భగీరథుడు ఎవరో కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి సుపుత్రుడు. ఈరోజు మనం అందరం కూడా హిందువులుగా బండి సంజయ్ గారిని ఈ ప్రశ్న అడగాలి. అయ్యా, మేము కాళ్లకు పొక్కులొచ్చి ఎండైనా వానైనా అడవుల నుంచి రకరకాల మార్గాల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి గారి ఆశీర్వాదం కోసం మేము వెళ్తున్నాము. కానీ మీ సుపుత్రుడు ఈరోజు మైనర్ బాలికలను అఘాయిత్యం చేస్తున్నాడు. మరి మీ సుపుత్రుడు ఎక్కడ? ఎందుకు మీ సుపుత్రుడు చట్టానికి దొరకకుండా పరారీలో ఉన్నాడు అని చెప్పి ఈ ప్రశ్న మనమందరం కూడా హిందువులుగా బండి సంజయ్ గారిని అడగాలి. సాయి భగీరథ్ అనే దుర్మార్గుడు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. ఆయన వల్ల ఎంతమంది అమ్మాయిలు అఘాయిత్యానికి గురారో ఇప్పటికైతే మనకు తెలియదు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఈ కేసులో ఏమాత్రం పురోగతి లేదు. మరి అలాంటి సైకోను, అలాంటి కొడుకును మీరు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎందుకు అప్పగించడం లేదు అన్నా అని చెప్పి మీరు అడగాలి. ఈరోజు ఆంజనేయ స్వామి సాక్షిగా కొండగట్టులో బండి సంజయ్ గారు తడి బట్టలతోని వచ్చి ఈరోజు దేవుడి ముందర ముక్కు నేలకు రాకి చెప్పాలి, మీరు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులను బెదిరించలేదా? మీకు తెలియకుండానే ఈ మైనర్ బాలిక మీద మీ కుమారుడు సాయి భగీరథ్ అత్యాచారం చేయలేదా? ఒకసారి మీరు దేవుడి సాక్షిగా ఈరోజు చెప్పాలి అని చెప్పి మనం అడగాలి. ఎట్లాగైనా బండి సాయి భగీరథ్ను తప్పించాలి, ఎట్లాగైనా బండి సంజయ్ని కాపాడాలి. బండి సంజయ్ పరువు రాష్ట్రంలో మొత్తం పోయింది. బండి సంజయ్ని ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మహిళలే ఈసడించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మహిళలే కాదు, కరీంనగర్ పట్టణంలో ఏ మహిళను అడిగినా, ఏ మహిళను కదిలించినా బండి సంజయ్ అంటే ఈసడించుకుంటున్నారు. కానీ ఈ బండి సాయి భగీరథ్ మీద పోలీసులకు ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే, వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే పోక్సో చట్టం కింద, చట్టం 7-8 కింద కేసులు పెట్టాలి. ఆ 7-8 కింద కేసులు పెట్టకుండా ఈ డైల్యూట్ చేసేందుకు సెక్షన్ 12-13 కింద కేసులు పెట్టిండ్రు. మీకు అందరు గుర్తుంటుంది, హైదరాబాద్లో ఒక బాగా డబ్బు గల అమ్మాయిలను లోబర్చుకొని వాళ్ళ నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేసిన కొందరు అబ్బాయిలను హైదరాబాద్ పోలీసులు పోక్సో కింద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసిండ్రు.
ఈ విషయంలో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు సాయి భగీరథ తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు సాయి భగీరథ తల్లిదండ్రులను మీరు ప్రశ్నిస్తలేరు? ఎందుకు సాయి భగీరథను మీరు అరెస్ట్ చేస్తలేదు? బరాబర్ అడుగుదాం. ఈరోజు టీ న్యూస్ వేదికగా మనం బరాబర్ అడుగుదాం. ఎందుకంటే మహిళా అడ్వకేట్లు ఈ విషయం మీద స్పందించారు. ఈ సెక్షన్లు ఎందుకు మార్చిపెట్టిండ్రు అనేది ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. బరాబర్ అడుగుదాం. ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీని వీళ్ళిద్దరూ కలిసిపోయినరు. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? కాంగ్రెస్ బీజేపీ ఏకమై ఒకరినొకరు కాపాడుకోవడానికి చేస్తున్న కుట్రలను బరాబర్ ప్రశ్నిద్దాం. బండి సంజయ్ కొడుకును కాపాడుతుంది రేవంత్ రెడ్డి కాదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? బరాబర్ అడుగుదాం. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ బీజేపీ మహిళా నేతలు ఒక్కరంటే ఒక్కరు మాట్లాడతలేరు. అందరి మూతులకు జిప్ పెట్టేసుకున్నారు. ఒక్కరు కూడా బండి సాయి భగీరథ గురించి మాట్లాడతలేరు. సాయి భగీరథ చేసిన అన్యాయం గురించి, సాయి భగీరథ చేసిన అత్యాచారం గురించి ఒక్కరు కూడా నోరిపుతలేరు. ఇది కాంగ్రెస్ బీజేపీ బంధం. ఇద్దరు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీలది ఇంత బలమైన బంధమా? బరాబర్ అడుగుదాం. బండి సాయి భగీరథ ఈరోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిండు. ఎల్లుండి అది హియరింగ్కి వస్తుంది. హైకోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చే వరకు ఆయన్ని అరెస్ట్ చేయరా? బండి సంజయ్ని కాపాడుతున్నది రేవంత్ రెడ్డి అనడానికి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి? మనం హైడ్రా విషయంలో చూసినాం. వాళ్ళ అన్న ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటే ఆయన హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకునేంత వరకు దాని జోలికి హైడ్రా పోలేదు. ఇక్కడ కూడా బండి సంజయ్ కొడుకు హైకోర్టుకు వెళ్ళి ఒక బెయిలో, యాంటిసిపేటరీ బెయిలో తీసుకొచ్చేంత వరకు ఆయనను అరెస్ట్ చేయరు, ఆయన దొరకడు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గం. బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో బండి సాయి భగీరథ చేసిన అత్యాచారానికి సంబంధించి మహిళా సంఘం నేతలు, మహిళలు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు, ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. కేవలం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల్లో ఉన్న మహిళా నాయకులు తప్ప.